అదే సిద్ధయోగులు, పీఠాధిపతులు, జగద్గురువులు, సిద్ధయోగి, కుర్తాళం పీఠాధిపతులు ఆశీర్వదించి, నాయనా నీవు సిద్ధయోగి అని ఆయన చెప్పారు. మావూర్గఢ్ మంత్ మహారాజుల దీవెనలు, భగవాన్ అరుణాచలం రమణ మహర్షి గారి దివ్య ఆశీస్సులు, ఆయన ముని మనవడితో కూడా ఈయనకి దీవెనలు కలిగాయన్నమాట. అదృష్టం, ఎంతో అదృష్టవంతులు, ఎంతో యోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, నాగసాధువులు, అఘోరీలు, పారాదేవి గురువులు, ఎంతోమంది ఆశీస్సులు కలిగిన సిద్ధయోగి శ్రీ రామాంజనేయ నారాయణ ఈశ్వర గారు, వీరు పరిపూర్ణ యోగిగా తెలియజేసిన శ్రీ బాలయోగి గారికి పాదాభివందనములు. కనుక మనం ఈయన ప్రస్తుతం ప్రైవేటు ఆర్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇంతటి మహిమాన్వితులు, ఒక మహనీయుడుగా ఎలాంటి ప్రస్తుతం ఈయన ప్రైవేటు ఆర్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇంతటి మహానుభావులు మనకు దొరకడం చాలా అదృష్టం అన్నమాట. ఈయన ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మన అందరి యోగక్షేమం కోసం గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఈయన్ని మన కష్టాలు, బాధలు, రోగాలు ఇవన్నీ తరింపజేస్తున్నారు. కనుక ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం పరుచుకొని తరించగలరని నేను అనుకుంటున్నాను. ఈయనకి ఏమీ మీరు ఒక్క రూపాయి ఇవ్వవలసిన పని లేదు. ఈయనకి మీ భక్తి, శ్రద్ధ అంతే ఈయనకి కావలసింది. మీరు ఈయనకి మీ మంచి మనసు, మీ శ్రద్ధ, మీ భక్తి సమర్పిస్తే చాలు. ఆ శివునికి సమర్పించినట్లుగానే భావిస్తున్నాను నేను. మీరందరూ అంతే శ్రద్ధాభక్తులతో వచ్చి మీ మీ ఆరోగ్యాలు, సమస్యలు అన్నీ సానుకూలం చేసుకోగలరని తలుస్తున్నాను. ఇది మీకోసమే చెప్తున్నాను. మాకు ఇందులో ఏ ప్రతిఫలము కోసం ఆశించి చెప్పటం లేదు. కనుక మీరందరూ సుఖంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ మహానుభావుల్ని ఉపయోగించుకొని భక్తి శ్రద్ధలతో మీరు తరించాలని నేను అనుకుంటున్నాను. మీకోసమే ఇదంతా చెప్పేది, నా కోసము, గురువుగారి కోసము కాదు. కనుక సర్వే జన సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు. మనమందరం పరశివ క్షేత్రం బాలయోగీశ్వర గురువు గారికి రుణపడి ఉంటాము. ఆయన్నికి మనం ఎంత కృతజ్ఞతలు, ఎంత భక్తి జ్ఞానం సమర్పించినా కూడా తక్కువే ఆగును. వారి పాదాభివందములు, వారి పాదములకు నమస్కారం చేస్తూ ఓం శాంతి శాంతి శాంతి. పెట్టి వినండి.